సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతప నయోత్స్యైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడన్నాడు, హే రాజా, మోహ నిశాజయుడైన అర్జునుడు హృదయం యొక్క సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునితో, గోవింద, నేను యుద్ధం చెయ్యను అని ఊరుకుండిపోయాడు. ఇప్పటి వరకు అర్జునుడి దృష్టి పౌరాణికమైనది. ఇందులో పరాపర కర్మకాండలతో బాటుగా భోగాల ఉపలబ్ధికై కూడా విధానం చెప్పబడి ఉంది. అందులో స్వర్గమే అన్నింటికన్నా మిన్న అని చెప్పబడింది. ఈ అభిప్రాయం కూడా తప్పంటూ శ్రీకృష్ణుడు దీన్ని వివరించాడు. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. దీని తర్వాత, హే భరతవంశానికి చెందిన ధృతరాష్ట్ర, అంతర్యామి అయిన యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్యలో నిలబడి శోకయుక్తుడైన ఆ అర్జునుడితో నవ్వుతూ ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూశ్చ నానుశోచంతి పండితాః. అర్జున, నీవు శోకించడానికి యోగ్యం కాని దానికై శోకిస్తున్నావు మరియు పండితుని వలె మాట్లాడుతున్నావు. కాని బుద్ధితో సంపన్నులైన పండిత జనులు ప్రాణం పోయిన వారి కోసం గాని ప్రాణం పోని వారి గురించి గాని శోకించరు. ఎందుకంటే వారు కూడా మరణిస్తారు. నీవు పండితుల్లాగా మాట్లాడుతున్నావు, కాని వాస్తవానికి నీవు జ్ఞాతవు కావు. ఎందుకంటే నత్వేవాహం జాతునాసం నత్వన్నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను సద్గురువును. ఏ కాలంలో నేను లేనని కాదు, లేక నువ్వు అనురాగవంతుడవైన పాత్రానివి, లేక జనాధిపాహ రాజులు అంటే రాజసవృత్తిలో ఉండే అహంకారం లేనివారని కాదు. అలాగని ముందు ముందు మనం అందరం ఉండమని కాదు. సద్గురువు ఎల్లప్పుడూ ఉంటాడు, అనురాగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక్కడ యోగేశ్వరుడు యోగం యొక్క అనాదిత్వాన్ని వివరిస్తూ భవిష్యత్తులో కూడా దాని ఉనికిని సమర్థించాడు. మరణించిన వారిని గురించి శోకించకూడదనడానికి కారణం చూపిస్తూ అతనంటాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఎలాగైతే జీవాత్మకు ఈ దేహంలో కౌమార యవ్వన వృద్ధావస్థలు వస్తాయో అలాగే ఇతర శరీర ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి ధీర పురుషులు మోహితులు కారు. ఒకప్పుడు మీరు బాలకులుగా ఉండినారు, మెల్లమెల్లగా యువకులైనారు. అప్పుడు మీరు చనిపోలేదు కదా. ఆ తరువాత వృద్ధులయ్యారు. పురుషుడు ఒకడే. అదే ప్రకారంగా లేశమాత్రం కూడా క్రొత్త దేహం ప్రాప్తించటంలో కూడా ఏ తేడా ఉండదు. కళేబరం యొక్క ఈ పరివర్తనల కన్నా అతీతమైన వస్తువు దొరికేంత వరకు జరుగుతూనే ఉంటుంది.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. హే కుంతీపుత్ర, సుఖ దుఃఖాలు, చలి వేడిని కలిగించే ఇంద్రియాలతో విషయాలతో సంయోగం అనిత్యం, క్షణభంగురం. అందుచేత భరతవంశీయుడవైన అర్జున, నువ్వు వీటిని త్యజించుము. అర్జునుడు ఇంద్రియాల విషయాల సంయోగజన్యమైన సుఖాన్ని స్మరించే వికలుడైనాడు. కులధర్మం, కుల గురువుల పూజ మొదలగునవి ఇంద్రియాల మమకారం క్రిందకే వస్తాయి. ఇవి క్షణికం, అబద్ధం మరియు నాశనమైపోయేవి. విషయాలతో సంయోగం నిత్యము లభించదు. ఎల్లప్పటికీ ఇంద్రియాలలో ఆ సామర్థ్యమూ ఉండదు. అందుచేత అర్జున, నువ్వు వీటిని విడిచిపెట్టుము, సహించుము. ఎందుకని? ఈ యుద్ధం హిమాలయాల్లో జరుగుతోందని అర్జునుడు చలిని సహించాలా? లేక ఇది ఎడారులలో జరుగుతోందని అర్జునుడు వేడిని సహించాలా? ఇతరులు చెప్పేది చూస్తే కురుక్షేత్రం సమశీతోష్ణ స్థితి గల స్థలం. మొత్తమంతా కలిసి 18 రోజులే కదా యుద్ధం జరిగింది. అంతలోనే వేసవి, చలికాలాలు వచ్చి వెళ్ళిపోయాయా? వాస్తవానికి చలి, వేడి, దుఃఖం, సుఖం, మానం, అవమానం ఇవన్నీ సహించడం ఒక యోగి మనఃస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది హృదయ దేశంలోని యుద్ధ చిత్రణ. ఆ బయటి యుద్ధాలను గురించి గీత చెప్పలేదు. ఇది క్షేత్రజ్ఞుల సంఘర్షణ. ఇందులో ఆసురీ సంపదల్ని నశింపచేసి ఆ పరమాత్మునిలో స్థితిని కలిగించిన తరువాత దైవీ సంపదలు కూడా శాంతమైపోతాయి. ఎప్పుడైతే వికారాలే లేవో అప్పుడు సజాతీయ ప్రవృత్తులు వేటిపై దాడి చెయ్యాలి. అందుచేత పూర్ణత్వం లభించగానే అవి కూడా శాంతమైపోతాయి. గీత అంతర్దేశంలోని యుద్ధాన్ని చిత్రిస్తుంది. ఈ త్యాగం వలన ఏం దొరుకుతుంది? దీని వలన లాభం ఏమిటి? దీన్ని గురించి శ్రీకృష్ణుడంటాడు,